దేశ రక్షణకు ప్రతిష్టకు సిఏఏ అత్యున్నత మార్గం. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలును ఎవరు ఆపలేరు. దేశ సమగ్రతకు భవిష్యత్తుకు పునాది నాంది. సిఏఏనే 2019వ సంవత్సరంలోనే భారత రాష్ట్రపతి పార్లమెంటు సిఏఏ అమలుకు ఆమోదం తెలిపిన అమలుకు నోచుకోకపోవడం కాంగ్రెస్ మిత్రపక్షాలు చేస్తున్న కుట్రేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగనూరు రాఘవేంద్ర తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగనూరు రాఘవేంద్ర మాట్లాడుతూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో మతపరమైన హింసకు గురై 2014 డిసెంబర్ 31 ముందు ఆయా దేశాల నుంచి హిందువులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, బౌద్ధులకు భారత పౌరసత్వ సవరణ చట్టం అమలు కొరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని కాంగ్రెస్ మిత్రపక్షాలు అడ్డుపడుతూ వివాదాలకు, ఘర్షణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సిఏఏ అమలు ఏ వ్యక్తికో, ఏ మతానికో, ప్రాంతానికో కాదని దేశ సమగ్రతకు, భవిష్యత్తుకు పునాది అని భారత పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసి తీరుతామని అన్నారు. అందరికీ నమస్కారం. భారత్ మాతకి జై. ముందుగా ఈరోజు చివరి దశ పోలింగ్ దగ్గర పడింది. ఆ తర్వాత భారతదేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారతదేశ భవిష్యత్తుని నిర్దేశించినటువంటి 4వ తారీఖు ఫలితాలలో ఏ పార్టీ అధికారం చేయించుకుంటుంది, ఆ తర్వాత ఆ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారంగా దేశ గమనం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంటుందని తెలియజేస్తాను. తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము అనేక కార్యక్రమాలని ఈ 10 సంవత్సరాల కాలంలో మేము అమలులోకి తీసుకొచ్చాము. వాటి ద్వారా భారతదేశ రూపురేఖల్ని, భారతదేశ ఆలోచన విధానాన్ని, తర్వాత భారతదేశ అభివృద్ధి గమనాన్ని మేము మార్చడం జరిగింది. అందులో భాగంగా ఈ దేశ చారిత్రక, సాంస్కృతిక అవసరాలలో భాగంగా ప్రధానమైనటువంటి ఎంతో కాలం నుంచి డిమాండ్ ఉన్నటువంటి సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ యొక్క అమలుని మేము తీసుకురావడం జరిగింది. ఈ చివరి 10 సంవత్సరాల చివరి పాలన చివరి అంకంలో దీన్ని అమలులోకి తీసుకురాగలిగాము. ఇది ఈ యొక్క చట్టం తీసుకురావడంలో వచ్చే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కేవలం అధికార పార్టీని విమర్శించడం వరకు, లేదంటే ఒక వర్గపు మతపు సంబంధించిన వాళ్ళ ఓట్లని వారి వైపు తెచ్చుకోవడం వరకు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి దుష్ప్రచారాన్ని, విషప్రచారాన్ని భారతదేశవ్యాప్తంగా మీడియా తీసుకొచ్చింది. మీడియాని వాడుకొని తీసుకొచ్చారు. ఇది అత్యంత అద్భుతమైన, దుర్మార్గమైనటువంటి, బాధ్యతమైనటువంటి చర్యని నిర్దేశిస్తున్నాము. ఎందుకంటే ఇది చారిత్రక అవసరం అనే విషయాన్ని మనం గుర్తించాలి. భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పుడు రెండుగా పాకిస్తాన్, భారతదేశంలో విడిపోయిన సందర్భంలో పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం వచ్చేసి ఇస్లామిక్ రాజ్యంగా అది ఏర్పడినప్పుడు మనం సెక్యులర్ స్టేట్గా మనము ఇక్కడ ఏర్పడినాము. ఈ పరిస్థితుల్లో అక్కడ మన ఉమ్మడి అవిభక్త భారతదేశంలో మిగిలిపోయినటువంటి, పాకిస్తాన్లో మిగిలిపోయినటువంటి మన హిందువులు కానీ, ఇతర మతస్థులు కానీ, బుద్ధులు కానీ, వాళ్ళందరూ కూడా, మైనారిటీలందరూ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉండిపోవడం జరిగింది, ఆ దేశాల్లో ఉండిపోవడం జరిగింది. కానీ అక్కడ మెజారిటీ మాత్రమైనటువంటి ముస్లిమ్స్, ఇస్లాం మతం వల్ల వారు అక్కడ అణిచివేతకు, దౌర్జన్యాలకు, దోపిడీకి, వారిపైన దాడికి గురైతే వచ్చారు 8 సంవత్సరాలు. ఆ పరిస్థితిని తట్టుకోలేక చాలా మంది అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్, హిందువులు కానీ, బుద్ధులు కానీ, జైలు కానీ, క్రిస్టియన్స్ కానీ, వీళ్ళందరూ కూడా వారు ఇంతకుముందు ఉన్నటువంటి భారతదేశ అవిభక్త భారతదేశం మిగిలిన భారతదేశం దేశానికి వచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ అక్కడ బతకలేక, ఇక్కడికి వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ లేక, ఇక్కడ కూడా వాళ్ళు అనేక రకమైనటువంటి బాధలు, సమస్యలు ఎదుర్కొస్తుంది. వాళ్ళు ఇక్కడ భారతీయ ప్రజలు కాదు కనుక ఈ సమస్యలను పరిష్కరించడం కొరకు మనము భారతదేశ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఒక ముఖ్యమైన చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రధానంగా ఈ విధంగా తప్పని పరిస్థితుల్లో ఇక్కడ దేశానికి వచ్చినటువంటి ఈ మైనారిటీస్, మన ఇంతకుముందు అవిభక్త పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మైనారిటీలందరినీ కూడా 5 సంవత్సరాల సిటిజన్షిప్ ఇచ్చేటువంటి హక్కుని ఈ చట్టం కల్పిస్తుంది. ఇది ఏ రకంగా మన భారతదేశంలో ఉన్న మైనారిటీలన్న ముస్లింలకు వ్యతిరేకమో నాకు అర్థం కావట్లేదు. ఇది
విశ్వప్రదానం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీల యొక్క దుర్నీతికి ఇది ఒక నిదర్శనం చెప్తూ చేస్తున్నాను. కనుక మేము ఇది అమలు చేస్తామని చెప్తూ నా పేరు మురళి నాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.